అందరికీ నమస్కారం. తరిగొండ వెంగమాంబ చరిత్ర చదివితే మీ జన్మ ధన్యమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి పరమ భక్తురాలు అయిన తరిగొండ వెంగమాంబ. ఆమె దృష్టిలో స్వామివారే భర్త, స్వామివారే సర్వం అనుకున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చరిత్ర తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు. నిత్య సుమంగళి అయిన తరిగొండ వెంగమాంబ. తిరుమల చరిత్రలో చెరగని పేరు తరిగొండ వెంగమాంబ. లోకం విధవ అన్న, భర్త లేడు అన్న స్వామివారే భర్తగా భావించిన వెంగమాంబ. ఒక స్త్రీ భక్తి కథ ఒక యుగానికి ఆదర్శం. ఈ కథ చదివాక వెంగమాంబను ఎవరు మర్చిపోలేరు. మన కళ్ళలోనూ నీళ్లు తిరగక మానవు. మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. వెంగమాంబ చిత్తూరు జిల్లాలో ఉన్న తరిగొండ గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణయ్య మాత్యుడు, తల్లి మంగమాంబ. చిన్నతనం నుంచే ఆమెకు భక్తిభావాలు ఎక్కువ. బాల్యం నుంచే ఆటపాటల కంటే దైవ చింతనలోనే అధిక సమయం గడిపేవారు. తండ్రి వద్దే ప్రాథమిక విద్యను అభ్యసించిన వెంగమాంబ అనతి కాలంలోనే కవిత్వంలో అత్యున్నత ప్రావీణ్యం సంపాదించారు. వెంగమాంబకు చిన్నతనంలోనే అదే చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన వెంకట చలపతితో వివాహం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వివాహం జరిగిన కొద్ది కాలానికే భర్త మరణించారు. ఆ కాలంలో భర్త చనిపోయిన స్త్రీలు అనుసరించాల్సిన కఠిన నియమాలైన తలనీలాలు తీయడం వంటివి వాటిని ఆమె నిరాకరించారు. తన భర్త మరణించిన తర్వాత గాజులు, మంగళసూత్రం తీయడానికి నిరాకరించారు. ఆమె దృష్టిలో తన భర్త చనిపోయే మనిషి కాదు, సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే లోకం ఏమనుకున్నా సరే తాను ఎప్పటికీ నిత్య సుమంగళిని అని ప్రకటించి తనను తాను స్వామివారి ప్రియురాలిగా, భార్యగా భావించి పూజలు చేసేవారు. చివరి శ్వాస వరకు శ్రీ వెంకటేశ్వరుడికే తన జీవితాన్ని అంకితం చేశారు. అనంతరం తరిగొండలోని నరసింహస్వామి ఆలయంలో ఆమె తపస్సు చేసేవారు. అక్కడ ఉండే గుహల్లో ధ్యానం చేస్తూ యోగ విద్యను అభ్యసించారు. సుబ్రహ్మణ్య దేశికులు అనే గురువు ఆమెకు తారక మంత్రోపదేశం చేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి తరిగొండలో ఆమెకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల కారణంగా స్వామివారి ఆజ్ఞ మేరకు ఆమె తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో ఆమె ఒక పూల తోటను పెంచి ఆ పూలతో రోజు స్వామివారికి మాలలు కట్టేవారు. అలాగే ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ వేళ స్వామివారికి వెండి పళ్ళెంలో ముత్యాలు ఉంచి హారతి ఇచ్చేవారు. ఆ హారతిని ఇప్పటికీ తరిగొండ హారతి అని పిలుస్తారు. నేటికి తిరుమల దేవస్థానంలో ఏకాంత సేవ ముగిసిన అనంతరం వెంగమాంబ వంశీయులే మొదటి హారతి ఇస్తారు. వెంగమాంబ కేవలం స్వామివారి భక్తురాలే కాదు, గొప్ప కవయిత్రి కూడా. తరిగొండ నృసింహ శతకం, వెంకటాచల మహత్యం, ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, రాజయోగ సారం, నందనందన చరిత్ర వంటి గ్రంథాలు రచించారు. భగవంతుడు అందరి వాడని నమ్మేవారు. కులమత వివక్ష లేకుండా అందరికీ అన్నదానం చేయడం, అందరినీ సమానంగా స్వామివారి బిడ్డలుగా చూడటం ఆమె భక్తిలో ఓ భాగం. వెంగమాంబ భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామియే ఆమె హారతిని స్వీకరించడానికి వేచి ఉండేవారని ప్రతీతి. అందుకే నేటికి తిరుమలలో వెంగమాంబ భక్తికి గౌరవార్థంగా నిత్యం హారతి సేవ జరుగుతోంది. చివరికి 1817వ సంవత్సరంలో తుంబురు తీర్థం సమీపంలో వెంగమాంబ సజీవ సమాధి చెందారు. వెంగమాంబ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో వెంగమాంబ భర్త మరణించిన తర్వాత ఆనాటి ఆచారాల ప్రకారం ఆమె తలనీలాలు తీయడానికి బంధువులు, పూజారులు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆమె నిరాకరించారు. అయితే వాళ్ళు బలవంతంగా ఆమె తలనీలాలు తీసివేయగా మరుసటి రోజు ఉదయం చూసేసరికి ఆమె తలలో పొడవైన జుట్టు మొలిచేదట. ఇలా 2-3 సార్లు జరిగిన తర్వాత వెంగమాంబ సామాన్య స్త్రీ కాదని, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని గ్రహించిన బంధువులు, పూజారులు వెంగమాంబను వదిలిపెట్టారు. అలాగే తరిగొండలో ఉన్నప్పుడు వెంగమాంబను కొందరు బాగా కష్టపెట్టేవారు. ఒకసారి ఆమెను కొంతమంది నిందించినప్పుడు ఆమె బాధతో ఆలయ గర్భాలయంలోకి వెళ్ళి
తలుపులు వేసుకున్నారట. ఆ సమయంలో ఆలయ వెనుక వైపున గోడ చీలి ఆమెకు ఓ అదృశ్య మార్గం కనిపించిందట. ఆ మార్గం ద్వారానే నేరుగా ఆమె తిరుమలకు చేరుకున్నారని చెబుతారు. నేటికి తరిగొండలో ఆ గుహ మార్గాన్ని చూడవచ్చు. వెంగమాంబ తిరుమలకు వచ్చిన కొత్తలో ఆలయ పూజారులు ఆమెను లోపలికి అస్సలు రానిచ్చేవారు కాదు. దీంతో వెంగమాంబ ఆలయ బయటే ఉండి స్వామివారిని ధ్యానించేవారు. రాత్రివేళ అందరూ నిద్రపోయాక స్వామి కోసం ఆమె తెచ్చిన పూలమాలలు స్వామి మెడలో చేరుకొనేవి. అంతేకాకుండా అర్ధరాత్రి వేళ ఆలయ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటే అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి స్వామివారిని సేవించుకుని తిరిగొచ్చేవారని చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ వేళలో వెంగమాంబ హారతి ఇచ్చేవారు. ఓసారి అర్చకులు ఆమెను ఆలయం నుంచి వెలివేశారు. కానీ ఆ రాత్రి స్వామివారి విగ్రహంపై ఎవరో ముత్యాలు చల్లినట్లుగా హారతి ఇచ్చినట్లుగా గుర్తులు కనిపించాయి. సాక్షాత్తు స్వామివారే అర్చకుల స్వప్నంలో వెంగమాంబ హారతి ఇచ్చే వరకు నేను నిద్రపోను అని చెప్పడంతో అప్పటి నుంచి వెంగమాంబకు హారతి ఇచ్చే అవకాశం అధికారికంగా కల్పించారు. భయంకరమైన అడవుల్లో వెంగమాంబ తపస్సు చేస్తున్న సమయంలో క్రూర మృగాల బారి నుంచి ఆమెను కాపాడటానికై ఒక పులి ఆమె పక్కనే కాపలాగా ఉండేదట. ఆమె భక్తికి అడవి జంతువులు సైతం వశమయ్యేవని చెబుతున్నారు. వెంగమాంబ దగ్గర డబ్బు లేకపోయినా నిత్యం చేసే అన్నదానానికి లోటు ఉండేది కాదట. ఎంతమంది భక్తులొచ్చినా పాత్రలోని అన్నం అక్షయ పాత్రలా అందరికీ సరిపోయేదట. అది స్వామివారు వెంగమాంబకు ప్రసాదించిన వరంగా చెబుతారు. వెంగమాంబ తిరుమలకు వచ్చే భక్తుల ఆకలి తీర్చడానికి అన్నదానం చేసేవారు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన నిత్య అన్నదాన భవనానికి ఆమె గౌరవార్థం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం అని పేరు పెట్టారు. తెలుసుకున్నారు కదా తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్ర గురించి, అలాగే వెంగమాంబ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతాలు. తరిగొండ వెంగమాంబ గురించి మీలో ఎంతోమందికి తెలుసో కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.